హలో గాయస్, లాస్ట్ సెషన్లో మనం గో బ్యాక్ ఎన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసరికి సెలెక్టివ్ రిపీట్ మెథడ్. ఇందులో మనం కొన్ని డ్రాబ్యాక్స్ చెప్పుకున్నాం కదండి. ఆ డ్రాబ్యాక్స్ అన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకుంటూ సెలెక్టివ్ రిపీట్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే డేటా అనేది ఎక్నాలెడ్జ్మెంట్ రాలేదో అక్కడి నుంచి రిమైనింగ్ డేటా డేటా ప్యాకెట్స్ వచ్చినా వాటినన్నిటిని కూడా డిస్కౌంట్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ డిస్కౌంట్ చేసేసి అగైన్ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇక్కడ రీట్రాన్స్మిట్ చేస్తుంది అంటే ఎక్కడైతే ఎక్నాలెడ్జ్ రాలేదో దాని వరకే వదిలేకోకుండా రిమైనింగ్ అన్నీ కూడా మనకి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అక్కడ బ్యాండ్విడ్త్ అది కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అండ్ టైం టేకెన్ కూడా అనమాట. సో అందుకని దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే ఇక్కడ సెలెక్టివ్ రిపీట్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. 0, 1, 2, 3, 4 ఇలాగా మనము ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం ఫ్రేమ్స్ని. ఇక్కడ 0, 1, 2, 3 ఇలా ఇక్కడ ఒక్కొక్కటి డేటా అనేది ప్యాకెట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే సెండ్ చేస్తున్నామో వాటికి అవి ఇక్కడ మనకి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. రిసీవ్ చేసుకుని ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ని ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటుంది సెండర్ సైడ్కి. అలాగే వీటిల్లో మనకి ఇందాక అనుకున్నట్లుగానే ఇక్కడ కూడా మనకి ఈ డేటా 2 అంటే డేటా ప్యాకెట్ 2 దగ్గర ఎక్నాలెడ్జ్మెంట్ అనేది మిస్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి రిసీవ్ చేసుకోలేదనుకోండి, అంటే ఏం లేదు ఇక్కడే ఎందుకు ఇలా చూపిస్తున్నాము అని అంటే వెంటనే ఎక్నాలెడ్జ్మెంట్ చూడాలి కదా అని అంటే ఇక్కడ ఏంటంటే ఒక డేటా ఫ్రేమింగ్ అనేది 5 బిట్ ఫ్రేమింగ్గా చేస్తున్నాం అన్నమాట. ఈ మొత్తాన్ని ఒక ఫ్రేమ్గా ట్రీట్ చేస్తున్నాం. అంటే ఎట్ ఏ టైం ఈ ప్యాకెట్స్ అన్నీ ఒకసారిగానే మనం ఫార్వర్డ్ చేస్తున్నాం అనుకోండి. దీనిలో అంటే ఈ 5 ఫ్రేమ్స్ని ఒకసారిగా మనం ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా రిసీవ్ అయిపోతూ ఉంటుంది. దీనికి రానప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఒక్కటే రాలేదు కాబట్టి కేవలం ఇది ఒక్కటే మనకి డేటా 2 అనేది రీట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఇక్కడ డేటా 2 అనేది రీట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ డేటా 6 నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్డర్ని ఫాలో అయిపోతుంది. 6, 7, 8, 9, 10 అట్లాగా డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బ్యాండ్విడ్త్ వేస్టేజ్ అనేది ఉండదు, ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది, స్పీడ్ ట్రాన్స్మిషన్ అనేది ఇక్కడ మనకి ఈ సెలెక్టివ్ మెథడ్ ద్వారా జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెలెక్టివ్ అండ్ రిపీట్ మెథడ్ అనమాట. సెలెక్ట్ అంటే ఏది డేటా అనేది రాలేదో దాన్ని సెలెక్ట్ చేసుకో, అంటే ఎక్నాలెడ్జ్మెంట్ దేనికి రిసీవ్ అవ్వలేదో ఆ ఫ్రేమ్ని మాత్రమే ఫార్వర్డ్ చేస్తున్నాము, ఆ ఫ్రేమ్ని మాత్రమే రీట్రాన్స్మిట్ చేస్తున్నాం కాబట్టి ఏది రాలేదో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం అండ్ రిపీట్ అంటే రీట్రాన్స్మిట్ చేస్తున్నాం అని అర్థం అనమాట. సో దట్స్ థ్యాంక్ యూ.